కోపం వచ్చింది ఇప్పుడు మీకు. ఇవర్ కొంచెం సైడ్ కి నిజంగా తెలుసుకోకుండా మాట్లాడాలి. మీరు ఒక అడిగి తన ఫేస్ దాకా రాకుండా ఒక అడిగి అనుకోండి. ఇక్కడ ఇక్కడ ఓకే. ఏమైంది ఇది నిన్న ఏం చేశారు? ఇప్పుడే దారుణంగా ఉంది ఎక్స్ప్రెషన్ ఒకసారి. రేయ్ ఏం చేస్తున్నావు లోపల? ఒకసారి రైట్ కట్ కట్ వన్ బానే ఉంది బ్రో. అటు సైడ్ 1 యాక్షన్. రేయ్ ఏం చేస్తున్నావు లోపల? ఒకసారి ఇట్రా. ఏమైంది కట్ కట్ కట్. నువ్వు ఆ పిల్లినే చూడు. అన్నా చెల్లెలు మధ్యలో ఇంకో చెల్లి ఉంది. ఒకసారి డాన్స్ మాట్లాడుతున్నావా? అయినా మా చెల్లాలంటే కాదు, నిజంగా తీసుకోవడం మాట్లాడు. అర్థం కాదు. క్యాజువల్ గా చెప్పినా కూడా, ఏ డైలాగ్ సొల్లు డైలాగ్ చెప్పినా కూడా బాడీ మూమెంట్స్ స్టోరీ చెప్పేసి ఆ స్టోరీ ఎక్స్ప్రెషన్ ఓకేనా? లాస్ట్ లో చెప్పాలి నిజంగా నేను తప్పు, నా సెల్ తప్పు చేయదు. నేను నిజంగా తెలుసుకోకుండా ఇష్టం మాట్లాడుతున్నాను. ఏమైంది? నీ డైలాగ్ ఎవరు ఎక్కర్లేదని చెప్పానా? స్కూల్ నుంచి వచ్చినప్పుడు నువ్వు స్టోరీ చెప్పు, పర్లేదు, నోట్తో చెప్పు, కాదు హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఇవ్వు. అర్థమైందా? బాడీ మూమెంట్స్ ఎక్కువ కనపడేలా చెయ్యి. ఓకే. ఏమైంది పిన్ని? ఇది నిన్న ఏం చేసిందో తెలుసా? దీన్ని చెల్లి గురించి తెలుసారా మాట్లాడుతున్నా పిన్ని? ఏ సాయి, రే ఏం చేస్తున్నావు లోపల? ఒకసారి ఇట్రా. ఏమైంది పిన్ని? ఇది నిన్న ఏం చేసిందో తెలుసా? దీనికి అప్పుడే అబ్బాయి కావాల్సి వచ్చారు. అసలు దీన్ని పిన్ని చెల్లి తెలుసారా మాట్లాడుతున్నావా? నేను నా చెల్లి తప్పు చేయదు. నా చెల్లి తప్పు చేయదు. అయినా నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడద్దు. అందుకే చెప్పు, ఏమైందా? ఏమైందిరా? ఏమైందిరా? చెప్పు. ఎక్స్ప్రెషన్ బాగుంది. ఎక్స్ప్రెషన్ బాగుంది. అర్థం చూసినప్పుడు కొంచెం ఉండాలి, ఏదో ప్రేమ కనపడాలి, కాబోకూడదు. బాగా ముక్కు మీద టిప్పుకొని కొడతా ఒకటి వచ్చేది అప్పుడు. చేసిందో తెలుసా? దీనికి అప్పుడే అబ్బాయిలు కావాల్సి వచ్చారు. అసలు దీన్ని పిన్ని చెల్లి గురించి తెలిసారా మాట్లాడుతున్నావా? నేను మా చెల్లి తప్పు చేయదు. నిజంగా చాలా తెలుసుకుంటే మాట్లాడదు పిన్ని. ఏమైందా?